మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం కనిపిస్తుందమ్మా. దెర్ ఆర్ 3 పార్ట్నర్స్ అనమాట. ఖాన్, ఇస్మాయిల్ అండ్ నాంది అని చెప్పి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా ఇచ్చారు మనకి. 1/2, 1/3, తర్వాత 1/6 అనమాట. దే హ్యావ్ టేకెన్ ఆశీష్ ఇంటూ పార్ట్నర్షిప్. ఆశీష్ని తీసుకున్నారమ్మా. ఆయనకి 1/16 షేర్ ఇచ్చారట. ఇక్కడ మనం రిమైనింగ్ రేషియో కనుక్కోవాలమ్మా. సో 1 - 1/16 అంటే 15/16 కదమ్మా రిమైనింగ్ రేషియో. ఇది ఫస్ట్ స్టెప్ ఉంటుంది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కునే వాళ్ళకి అనమాట. దీని తర్వాత ఏం చేయాలంటే న్యూ రేషియో ఎలా వస్తుందంటే ఖాన్ది రిమైనింగ్ రేషియో ఇంటూ ఓల్డ్ రేషియో. రిమైనింగ్ రేషియో ఎంత? 15/16 ఇంటూ 1/2. 15 1 జా 15, 16 2 జా 32. ఇస్మాయిల్ వచ్చే టైంకి 15/16 ఇంటూ 1/3 అంటే 3 1 జా 3 5 జా పోతుంది. 5/16 వచ్చింది. నాకేంటంటే 32 షేర్స్ని ఈక్వల్ చేద్దామని చెప్పి 5/16 అన్నా 10/32 అన్నా ఒకటే. ఇదే మిస్టేక్ చేస్తారు పిల్లలు. ఇలా చేసుకోవాలి మనం. దీని తర్వాత నాందీది చాలా క్లారిటీగా వచ్చేస్తుందమ్మా. 5 టోటల్ షేర్స్ 32. దాంట్లో ఈ ఓల్డ్ పార్ట్నర్స్వి 30 ఉన్నాయి. 2 రిమైనింగ్ ఉన్నాయి చూడండి, అది ఆశీస్కి వెళ్తుంది. అంతేగాని మీరు వాదించకూడదు 1/16 అన్నారు కదా అని చెప్పి. అంటే 2 షేర్స్కి. ఇప్పుడు క్యాపిటల్ చూద్దాం. 2 షేర్స్ ఉన్న ఆశీస్ క్యాపిటల్ 8,000 ఉంది. మొత్తం 32 షేర్స్కి ఎంత? 1,28,000. దాంట్లో ఖాన్ది ఎంత ఉండాలి? 1,28,000 ఇంటూ 15/32 60,000. దీనికంటే ఎక్కువ ఉంటే తీసుకెళ్ళిపోవాలి, తక్కువ ఉంటే క్యాష్ తేవాలి. అలాగే ఇవ్వాలి. అందరికీ కూడా గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలమ్మ.